వెల్కమ్ టు గాయత్రి సూర్యలోక్స్. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. అనుకోకుండా పూరి ప్రయాణం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వైశ్యం కలిగి ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4000 మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడ ప్రత్యేకత. ఈ రథయాత్ర పురి నుండి గాంధీచ దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. బలభద్ర సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడి ఏడాదికి ఒకసారి గుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకు జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఆషాఢ శుద్ధ విద్యా పూరి క్షేత్రంలో పండగ. ఆ రోజు భక్తి భావం వెల్లువై పొంగి వెల్లుతుంది. జగన్నాథుడి జయ జయ ద్వారాలతో పూరి నగర వీధులు మారుమ్రోగుతాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకు తీసుకొచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పొలకించిపోతారు. భక్తి పారవశ్యం మైమర్చిపోతారు. ఆ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. హరే కృష్ణ 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 హరే హరే రామ. సో అలా అయితే మొత్తానికి మా పూరి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. సో లైట్ హౌస్ అనేది మేము మిస్ అయిపోయాము. లైట్ హౌస్ ఏంటంటే మనకి 4 o'clock నుంచి 5 వరకు అలౌ చేస్తారు. సో 6 o'clockకి ఇంకా అందరినీ కిందకి దింపిస్తారు అనమాట. అక్కడ లైట్ హౌస్ ఉంది కదా, ఆ లైట్ హౌస్ అనేది మేము మిస్ అయిపోయాము ఎక్కడ. సో గాంధీచ దేవాలయం అనేది ఒకటి మిస్ అయ్యాం చూడండి. సో నైట్ ఆ బీచ్ వేవ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో అక్కడ బీచ్ శాండ్ ఆర్చ్ అనేది అయితే జరిగింది. సో అక్కడంతా శాండ్ తో అయితే చాలా బాగా చేశారు మొత్తం. సో చూసారు కదా, చాలా బాగా చేశారు. సో అది అయిపోయిన తర్వాత అక్కడ ఈవినింగ్ షాపింగ్ అనమాట. సో చూసారు కదా, లైటింగ్స్ అవన్నీ చాలా బాగా చేశారనమాట. అక్కడ ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే బీచ్కి లాగా, సో షాపింగ్ చేయాలనుకుని లైటింగ్ అంతా అయితే మనకి ఈవినింగ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా చూడొచ్చు ఈవినింగ్. సో ఎవరైనా కానీ చెప్పాను కదా ఆల్రెడీ 11 PM మనకి అక్కడ నైట్ అక్కడ చేంజ్ చేస్తారు వస్త్రాలు అనేవి. 2 వరకు మనకు ఓపిక ఉండాలి కానీ చూడొచ్చు ప్రశాంతంగా. ఎంతసేపు అయినా అలాగా 2 వరకు మనం ముందునే ఉంటారు జగన్నాథ స్వామి. చాలా బాగుంది. సో మా బుడంకాయ చూసారు కదా, ఆడేస్తుంది అప్పుడే బీచ్ లోని. ఎంత ఇష్టమో అసలు. వాటర్ నైట్ టైం కాబట్టి ఇంకా డ్రెస్సెస్ అయితే తడిసిపోతే ప్రాబ్లం కాబట్టి ఇంకా వెళ్ళనవలేదు నేను బీచ్ లోకి అసలు. సో అలా ఆడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం మేము ఏమేమి చూసామో అన్ని మీకు చూపిస్తాము. ఇదైతే కంప్లీట్ షాపింగ్ అనమాట. నేనైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఒక పర్స్ అయితే కొనుక్కున్నాను. ఇది మా నాని తీసాడు వీడియో మొత్తం. వెళ్ళి చూస్తే నేను ఏం కొనేస్తానా అని చెప్పి ఇంకా అందుకే వెళ్ళలేదు. ఆడవాళ్ళకి తెలిసిందే కదా, మనకి ఏం చూసినా కొనేయాలనిపిస్తుంది. అందుకే నేను వెళ్ళకుండా మా మరిదిని పంపించాను నానిని. అదంతా క్యాప్చర్ చేసుకొని వచ్చాడు. సో ఈవినింగ్ ఇలా వెళ్తే మనకి షాపింగ్ కూడా 9-8 వరకే ఉంటుంది కంప్లీట్ గానా. చాలా బాగుంటది అసలు. ఎలాగో వీడియోలో చూస్తానని చెప్పి నేను షాపింగ్కి వెళ్ళలేదు. సో ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ మొత్తం లోకల్లో అన్ని చూసేసుకొని, సో ఈవినింగ్ అనేసరికి మనకి ఇక్కడ షాపింగ్ ప్లస్ 11 o'clock నేను చెప్పాను కదా, మళ్ళీ రామ్ కాబట్టి అది దేవుడిది అనేది చూడడం అనేది చాలా ఇది. సో మిస్ అవ్వకుండా అది మాత్రం కంపల్సరీగా చూడండి. సో ఫుడ్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను. సో కొంచెం కష్టమే అని చెప్పాలి. మన ఫుడ్ కారం ఉప్పు మనం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం చాలా చప్పగా ఉంటాయి అక్కడ. సో ఇంకోటి అకామిడేషన్ మాత్రం అసలు చాలా వరకు ముందే బుక్ చేసుకోవాలి. చాలా ప్రాబ్లం అవుతుంది లేకపోతే. మాకంటే మా సార్ వీళ్ళు చూసుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా అయిపోయింది. సో పైన మొత్తం చూసేసరికి వ్యూ లాస్ట్ లో అయితే అక్కడ నేనైతే కొంచెం ఐస్ క్రీమ్స్ అవన్నీ తినేసాను నైట్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో ఇంకా వస్తుంది.